అసలు రాజకీయాల్లో భూమా శోభమ్మ గారిది చాలా అందవేసిన చెయ్యి, చాలా మంచి వాక్చాతుర్యం గలవారు కూడా ఆమె. అసలు భూమా నాగిరెడ్డి గారికి వైఫ్ శోభా నాగిరెడ్డి గారు అంటేనే అందరు భూమా నాగిరెడ్డి గారు ఉన్న అందరి చూపు శోభా నాగిరెడ్డి గారిపై ఉంటుందండి. ఎందుకంటే మంచి వాక్చాతుర్యము, ఆమె స్టెప్ కానీ ఆమె ప్రణాళికలు కానీ ఏదైనా కూడా చాలా ఇదిగా ఉంటాయన్నమాట. అంటే అలాంటి తల్లి కడుపున పుట్టి ఈరోజు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు, మీరు ఆమె స్థానాన్ని తీసుకున్నారు. అంటే అమ్మ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు రాజకీయాల్లో? మొత్తం అండి, నాకు రాజకీయాల్లోకి నేను వస్తానని అనుకోలేదు. ఎప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉంటే అట్లీస్ట్ నేను మా అమ్మ ఎట్లా పని చేసేదో అట్లీస్ట్ అబ్జర్వర్నే చేసేదాన్ని, ఆ ఇంట్రెస్ట్ ఉండింటే. అన్ఫార్చునేట్గా ఆమె చనిపోయిన తర్వాత నాకు ఎట్లా అంటే నాన్నగారు బాధలు ఆయన ఉన్నారు. కొత్తగా నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి, నాకు తెలుగు మాట్లాడడం కూడా సరిగ్గా వచ్చేది కాదు ఆ టైంలో. అంటే నేను ఎక్కువ ఆస్ట్రేలియా అటువైపు చదువుకోవడం వల్ల అంటే కొన్ని పదాలు అర్థమయ్యేవి కాదు. తెలుగు మాట్లాడేదాన్ని కానీ కొన్ని పదాలు స్పష్టమైన తెలుగు పదాలు నాకు అర్థమయ్యేవి కాదు. ప్లస్ అదొక ప్రాబ్లం ఉండేది. తర్వాత సబ్జెక్ట్ కూడా నాకు ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఏంటి ఎట్లా ఏ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందో కూడా నాకు తెలీదు. అడిగి నేర్చుకోవాలనుకున్నప్పుడు నాన్న కూడా ఆయన డిఫరెంట్గా ఉండిన్నారు ఆ టైంలో. ఎట్లా మేడం డిఫరెంట్? అంటే మదర్ చనిపోయినారు కాబట్టి ఆయన ఎప్పుడూ ఆ అమ్మ గురించి ఆలోచిస్తూ కొంచెము ఎక్కువ ఆయన బిజీలో ఆయన పెట్టుకోవాలనే ఇదిలో ఉండినారు. ఆయన నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో అమ్మవి వీడియోస్ చూసుకుంటూ యూట్యూబ్లో కానీ లేకపోతే ఈ గతంలో అప్పుడు సాక్షి ఛానల్ నుంచి నేను కొన్ని వీడియోస్ తీసుకోవడం కానీ, ఆమె ఎట్లా మాట్లాడేది, సబ్జెక్ట్ ఆలగడ్డకు సంబంధించి ఏమేమి మాట్లాడేది, ఇవన్నీ కూడా నేను వీడియోలు పేపర్ ఆర్టికల్స్ చదివి నేను నేర్చుకోవడమే కానీ మా అమ్మ యాక్చువల్గా ఎట్లా పనిచేస్తాను నేను కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. బట్ ఐ నో షీ ఈజ్ టు వర్క్ హార్డ్, బాగా కష్టపడి పనిచేసేది అదంతా తెలుసు. కానీ వన్స్ తను ఇంటికి వచ్చినప్పటికల్లా హౌస్ వైఫ్గా మాకు మదర్గా ఆ రోల్ ప్లే చేసేది కాబట్టి ఎప్పుడు నేను మా అమ్మ ఒక పెద్ద పొలిటీషియన్, ఒక పెద్ద లీడర్గానే ఎప్పుడు చూడలేదు. వన్స్ మా అమ్మ చనిపోయిన తర్వాత, చనిపోయిన వెంటనే ప్రజలు రావడం కానీ ఆమె గురించి ప్రతి ఒక్కరు మా చేయి పట్టుకుని మాకు అమ్మ ఈ పని చేసి పెట్టింది, మాకు అమ్మ అంటే ఇష్టమని, నాట్ జస్ట్ ఆలగడ్డ కర్నూలు డిస్ట్రిక్ట్ కాకుండా కొంతమంది యుఎస్ నుంచి ట్రావెల్ అయ్యి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు, ఎక్కడో మూల నుండే విలేజెస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. తను ఎంత గొప్ప లీడర్ అనేది మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే స్టేజ్లో తను పనిచేసింది. మాకు తెలియని కూడా తెలియలేదు. మా దగ్గరకు వచ్చేగలికి మదర్కి ఎట్లా ఉండేది అట్లాగే ఉండింది. సో చాలా నేర్చుకున్నాను నేను మా అమ్మ వీడియోస్ చూసి కానీ, ప్రజలు తన గురించి చెప్పడం కానీ, ఎట్లా తను స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉండేది, ఇవన్నీ కూడా అక్కడి నుంచే నేను నేర్చుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అమ్మ మీతో రాజకీయాల గురించి మాట్లాడేవారు కాదా? లేదండి. అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి, ఏం కథ, ఎలా ఉండాలి, ఏమి మీ దగ్గర డిస్కషన్ ఉండదు? లేదు, కేవలం ఫ్యామిలీ టాపిక్ మాత్రమే. ఫ్యామిలీ టాపిక్ మాత్రమే ఉండేది. ఎప్పుడైనా మేము ఆళ్ళగడ్డకి వెళ్ళినప్పుడు, హాలిడేస్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ 2-3 లీడర్స్తో మాకు కొంచెం పరిచయాలు ఉండే, వాళ్ళతో మాట్లాడేవాళ్ళం, మా పని మేము చూసుకుని వచ్చేవాళ్ళం. మరీ ఇంకా ఏదైనా వాళ్ళు నాన్న అమ్మ మాట్లాడుతున్నప్పుడు మేము వినేదే కానీ మాకు కూర్చొని డిస్కషన్ అనేది ఎప్పుడు పెట్టలేదు. అంటే మేము పాలిటిక్స్లో రావాలి అనే ఉద్దేశం కూడా ఆ డిస్కషన్ ఎప్పుడు మాకు జరగలేదన్నమాట. సో ఎప్పుడు మాకు పాలిటిక్స్ అనేది నాకు కొత్త ఇదిగా స్టార్ట్ అయ్యింది నాకు. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిల ప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.